Chaya Jewelers first ever factory outlet lo Nakshi Mela October 25th నుంచి 2nd November వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బట్ మోంతా తుఫాన్ దెబ్బకు ఉమ్మడి వరంగల్ కన్నీరు పెడుతోంది. కుంభవృష్టితో హనుమకొండ, కాశీపేట, హుస్నాబాద్లో పలు కాలనీస్ అన్ని కూడా నీటి మునిగిపోయాయి. మోకాళ్ళలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇళ్లలోకి చేరిన వరద ఇటు నిత్యావసరాలు, విలువైన వస్తువులను తుడిచిపెట్టుకుపోవడంతో జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీట మునిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జెస్ అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలను జారీ చేశారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు. అటు ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే సూచించారు సీఎం. చెరువులు, వాగులు, కల్వర్ట్ల దగ్గర పరిస్థితులపై స్థానిక ప్రజలను అలర్ట్ చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేను చేయబోతున్నారు వరంగల్లో. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం సీఎం ఏరియల్ సర్వే స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏ టైంకు స్టార్ట్ అవుతుంది? ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకు వరంగల్కు చేరుకున్న సీఎం ఏరియల్ సర్వే ద్వారా భారీగా దెబ్బతిన్నటువంటి పంట పొలాలను, ప్రధానంగా హుస్నాబాద్ నియోజకవర్గము, వరంగల్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి పంట పొలం పరిశీలిస్తారు. ప్రస్తుతం మనం భీమదేవరపల్లిలో ఉన్నాం. ఇక్కడ అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. పూర్తిగా 12,000 పైగా ఎకరాల్లో వరి పంట కంప్లీట్గా ధ్వంసమైన సిచ్యువేషన్. సో ఇప్పటికీ వర్షం కురిసి 48 గంటలు దాటినా కూడా ఈ వరద నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇందులో పొట్టకొచ్చి ఆ హార్వెస్టింగ్ కోసం సిద్ధమైనటువంటి ఈ వరి చూడొచ్చు ఒకసారి. ఇది మరో 2-3 రోజుల్లో ఇది హార్వెస్టింగ్ చేసి దీన్ని కళ్ళల్లో ఆరబెట్టి అమ్ముకొని రైతు సొమ్ము చేసుకునే సమయానికి ఈ యొక్క మోంతా తుఫాను రైతులను ఆగం చేసింది. ఈ విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీగా ఈ పంట నష్టం ఉంది. మొదటగా సీఎం 1:15 మధ్యాహ్నం 1:15 నుండి 1:45 వరకు అర్ధగంట సేపు ఆయన ఏరియల్ వ్యూ ద్వారా ఈ యొక్క పంట నష్టాలను పరిశీలిస్తారు. అందులో ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన భీమదేవరపల్లి, బస్వాపూరు, చిగురుమామిడి, ఇందుర్తి, సైదాపూర్, వంగర, గట్టనరసింగపూర్, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట. ఈ ప్రాంతాలన్నీ కూడా ఏరియల్ ద్వారా ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ హెలిప్యాడ్ వద్ద ఐడిఓసి దగ్గర హెలిప్యాడ్లో దిగి 2 గంటల నుంచి 2:30 వరకు వరంగల్, హన్మకొండ నగరాల్లో వరద ప్రభావానికి గురైనటువంటి జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కాలనీలు, ఓవైపు అటు పోతన నగరు, సమ్మయ్య నగర్, అదేవిధంగా రంగంపేట 3 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వరద ప్రభావము, తర్వాత రైతులకు, ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్లకు, వరద బాధితులకు సహాయంపై ఆయన సమీక్ష నిర్వహించి 4:15 హన్మకొండ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వెళ్తారు. మొత్తంగా సీఎం షెడ్యూల్ కోసం ప్రస్తుతం అయితే జిల్లా అధికార యంత్రాంగము పంట నష్టానికి సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా ముంపు బాధితుల సమాచారం అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,30,000 ఎకరాల లోపల పంట నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేసి వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా హుస్నాబాద్ సంబంధించి ఎన్నడూ లేని విధంగా గత దాదాపు 5 దశాబ్దాలుగా కూడా ఎన్నడూ లేని వర్షం ఈ హుస్నాబాద్లో ఉంది. ఇక్కడే ప్రధానంగా 10 నిమిషాల సేపు ఈ యొక్క హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఆయన వరద ప్రభావితమైనటువంటి పంటలను పరిశీలిస్తారు. రైతులు ఉన్నారు, అసలు వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు ఈ స్థాయి వరద ఎప్పుడన్నా వచ్చిందా? ఏం వేసారు? ఎంత పెట్టుబడి పెట్టారు మీరు అసలు? అయ్యా, మేము వేసింది ఇప్పటికీ 3 ఎకరాలు వేసినాం. ఇక మాకు హార్వెస్ట్ కోసుకునేదే, ఇక 2 రోజులు 3 రోజులు అయితే వారంలో కోసుకునేదే వరిది. ఇక ఏం చేస్తాం, రాత్రే పొద్దుగాల వర్షం కొట్టింది, కథం ఇది అట్లా అయిపోయింది. ఇక మాకు ఏమున్నా గవర్నమెంట్ అయ్యా మీరే సాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి రైతులను. ఇవాళ సీఎం వస్తున్నారు, అసలు మీ ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆయన కూడా ఏరియల్ సర్వే చేస్తారు. నిజంగా ఎంత పెట్టుబడి పెట్టారు, ఏం చెప్తారు, అసలు ఎంత నష్టం జరిగింది మీకు? మాకు కొన్ని వేల ఎకరాలే మొత్తం ఏరియా అంతా కొట్టుకపోయింది. ఆడ కుంట దిగింది. ఒక 4-5 ఇక్కడ మొదలుపెట్టి అక్కంచెల్లి 500 ఎకరాల నష్టం జరిగింది. మా ఒక్కొక్క రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలతోటి పోయింది. కోతకు వచ్చే టైం ఇక గెరువిస్తే 2-3 రోజులలో కోసేటువంటి బాపద్ది. నేను 15-20 సంవత్సరాల ఏజ్ నుంచి వెళ్ళి చూస్తానే ఇంత వర్షం కొట్టలేదు.
ఈ స్థాయితోటి మేము కౌలు రైతులం, అంత కౌలు చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఎలాంటిది ఇది లేకుండా అయింది. ఇప్పుడు వేయడం వలన మేము ఏం లేదు, ఇంత మందు దాగి సత్యాసోచిన విధానం ఏర్పడుతుంది, కానీ మాకు బతుకుదేరు అనేది లేదు. రైతులు అనేది వేస్ట్ అయిపోయింది. మాకు ఇంతంత న్యాయం చేసేది గవర్నమెంట్ వలన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇది బాగా ఇటువంటి నష్టాలతోటి మేము బతుకుదేరు లేకుండా అయిపోయింది మా పరిస్థితి. ఇది మాకు కథ. సో ఇది చూసాం కదా, రైతుల వర్షను పూర్తిగా చేతికొచ్చిన పంట వరద పాలైంది. సో తమ ప్రభుత్వం ఆదుకోలేనటువంటి ఒక ఆవేదన అయితే రైతుల నుంచి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో సీఎం బయలుదేరిన నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసి వ్యవసాయ శాఖ నివేదిక కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఇక సీఎం పర్యటన ఏరియల్ వ్యూ తర్వాత సమీక్ష లోపల నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశంపై ఆయన అధికార యంత్రాంగంతో చర్చిస్తారు. రైతులకు పంటలు, అటు వరి పంటలు, పత్తి, మొక్కజొన్న, సో ఈ 3 పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయి. మహబూబాద్ జిల్లా లోపల కంది పంట కూడా దెబ్బతింది. మొత్తంగా 132,000 ఎకరాలకు సంబంధించి నష్టపరిహారంపై ఆయన సమీక్ష తర్వాత ప్రకటించబోతున్నారు. సో సీఎం తమను ఆదుకోవాలంటూ కూడా రైతులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో సీఎం అటు వరద ముంపు ప్రాంతాలు, అదేవిధంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తి సంసిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ అయితే వరంగల్లో కనిపిస్తూ ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ వేణు. మొత్తానికి మోంతా తుఫాన్ దెబ్బకు ఇటు వరంగల్ మొత్తం కూడా అల్లడిల్లిపోతోంది. దీనికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఏరియల్ సర్వేను నిర్వహించబోతున్నారు. ఏరియల్ సర్వే అనంతరం కూడా రైతులకు తక్షణ సహాయం అందించాలంటూ ఇప్పటికే సీఎం ఆదేశాలను జారీ చేశారు. 1 o'clock ఏరియల్ సర్వే ప్రారంభమవుతోంది.